లూజ్ సిమెంటును అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 4 లక్షల విలువైన 1500 సిమెంటు బస్తాలు, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు. లూజ్ సిమెంట్ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన గుండాల నవీన్, గుండాల దుర్గయ్య, గుండాల శ్రీను, అవినేని రమణయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన పెరిక జయ నరసింహతో కలిపి మొత్తం 30 మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారు. సాగర్ సిమెంట్, రాశి సిమెంట్, నాగార్జున సిమెంట్ కంపెనీలకు చెందిన సిమెంటును తమ బంకర్ లారీలలో సామర్థ్యానికి మించి నింపుకొని డెలివరీ చేయాల్సిన ప్రదేశంలో 35 టన్నులను డెలివరీ చేస్తూ మిగిలిన 2 నుండి 3 టన్నుల సిమెంటును ఆయా కంపెనీలకు చెందిన బస్తాలలో నింపి అక్రమంగా విక్రయించేవారు. దీనిపై విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాలతో ఈ నెల 9న టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు చిట్యాల పోలీసులు కలిసి నిందితులను పట్టుకొని విచారించగా లూజ్ సిమెంటును ఆయా కంపెనీలకు చెందిన నకిలీ బస్తాలను తయారు చేసి వాటిలో నింపి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో 5 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 4 లక్షలు విలువ చేసే 1500 సిమెంటు బస్తాలు, ఒక బంకర్ లారీని స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మిగతా నిందితులు పరారీలో ఉన్నారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు చిట్యాల పోలీసులను డీఎస్పీ అభినందించారు. మీడియా సమావేశంలో టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ బాబు, నార్కెట్పల్లి సీఐ కె నాగరాజు, చిట్యాల ఎస్ఐ ధర్మ, టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు శివప్రసాద్, మహేందర్ తదితరులు ఉన్నారు. సిమెంటు, లూజ్ సిమెంటు అటు ప్రభుత్వానికి అదేవిధంగా ఇటు ప్రజలకు నష్టం కలిగిస్తున్నటువంటి వ్యక్తులపైన నిఘా పెట్టడం జరిగింది. మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారి సారు ఆదేశానుసారము మన జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ గారు రమేష్ బాబు మరియు ఎస్ఐ మహేందర్ మరియు శివప్రసాద్ వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ టీము, అదేవిధంగా చిట్యాల సిఐ నాగరాజు, అదేవిధంగా ఎస్ఐ చిట్యాల ఎస్ఐ ధర్మ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా దీనిపైన ఇన్ఫర్మేషన్ పెట్టడము. ఆ ఇన్ఫర్మేషన్లో భాగంగా చిట్యాలకు చెందినటువంటి 5 వ్యక్తులు గుండాల నవీన్, గుండాల దుర్గయ్య, గుండాల శ్రీను, అవినేని రమణయ్య మరియు లింగస్వామి అనే టోటల్గా 6 ఉన్నారు. వీళ్ళు లింగస్వామి, అవినేని రమణయ్య యొక్క అసిస్టెంట్. వీళ్ళ 6లో రమణయ్య అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళ 5 ఇప్పుడు పట్టుబడి చేయడం జరిగింది. వివిధ రకాలైనటువంటి సిమెంట్ కంపెనీలు ఏవైతే నాగార్జున, రాశి, తర్వాత పెన్న, సాగర్ సిమెంట్స్, ఇతరత్ర సిమెంట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అక్కడ బంకర్లలో లూజ్ సిమెంట్ లోడ్ చేసుకున్న తర్వాత వాటిని వివిధ రకాలుగా హైదరాబాద్కు బంకర్లలో ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకు తరలించే క్రమంలో వివిధ రకాలుగా మోసం చేస్తున్నారు. మొదటి రకము అక్కడ ఏదైతే కంపెనీ దగ్గర వీళ్ళు లోడింగ్ చేసినప్పుడు అందులో 35 టన్స్ పడుతుంది దాని కెపాసిటీ. ఆ 35 టన్స్ ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు. కానీ పూర్తి స్థాయిలో నింపాలనుకుంటే ఇంకో 2 టన్నులు పట్టే అవకాశం. 37 టన్స్ అక్కడ ఉన్నటువంటి వేయింగ్ మిషన్ అతన్ని మేనేజ్ చేస్తూ 37 టన్స్ లోడింగ్ చేసుకొని అక్కడ 2 టన్నుల మందము అక్కడ కంపెనీకి నష్టం కలిగించినది. ఆ 2 టన్నులు మధ్యలో ఉన్నటువంటి నార్కట్పల్లి, చిట్యాల కానీ కేతపల్లి అక్కడక్కడ ఈ సిమెంటు లూజు వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ అన్లోడ్ చేసి మిగిలిన 35 టన్స్ని తీసుకొని వెళ్ళి కాంట్రాక్టర్లు కానీ బిల్డర్స్ కానీ వాళ్ళకి తరలించడం జరుగుతుంది. ఇది మొదటి రకమైన మోసము. అదే రకంగా రెండవ రకము వీళ్ళు 35 టన్స్ అక్కడ లోడ్ చేసుకొని ఆ 35 టన్స్ బంకర్లో తీసుకొని వచ్చి లూజ్ సిమెంటు ఈ మధ్యలో ఏదైతే ఇక్కడ మనకు ఎవరైతే లూజ్ సిమెంట్ వ్యాపారం చేస్తారో ఆ డ్రైవర్లు ఇక్కడ ఆ 35 టన్స్ల నుంచి 2 టన్నుల మందము ఇక్కడికి వీళ్ళకి అమ్మి అన్లోడ్ చేయడము చేసిన తర్వాత ఆ 2 టన్నుల మందం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో డ్రమ్ములలో సీల్డ్ వాటర్ పెట్టడము, లేదు అంటే ఆ 2 టన్నుల మందం రాళ్ళు కింద బంకర్లలో కింద రాళ్ళు పెట్టడం జరుగుతుంది. చేసి ఆ 2 టన్నుల మందము వీళ్ళు ఈ కంపెనీ ఇక్కడ ఈ లూజ్ సిమెంట్ వ్యాపారం చేసే వాళ్ళకి అమ్ముతారు. ఇది రెండవ రకమైన మోసము. అక్కడ 35 టన్స్ తీసుకొని వెళ్ళి అండ్ పట్టే కెపాసిటీ తీసుకుని వెళ్ళి అక్కడ ఎవరైతే బిల్డర్ కానీ లేకపోతే వినియోగదారుడు ఎవరైతే ఉంటారో, ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారు, లేకపోతే కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్లకు ఇచ్చే క్రమంలో అందులో 2 టన్నుల మందము పూర్తి స్థాయిలో అన్లోడ్ చేయకుండా 33 టన్సే అన్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడ అవసరమైతే అక్కడ సూపర్వైజర్తో కొల్లుడు అవుతారు. ఈ రకంగా 3వ రకము మోసము. అదేవిధంగా 4వ రకం ఏంటంటే వీళ్ళు ఒకేసారి పెద్ద కాంట్రాక్టర్ ఉంటారు అక్కడ, లేకపోతే బిల్డర్ ఉంటాడు హైదరాబాద్లో, జనప్రియ ఇటువంటి వాటి సపోజ్ అటువంటి వాటి బిల్డర్స్ ఉంటారు. ఆ బిల్డర్స్కి ఒకేసారి 10 బంకర్లు కావాలన్నప్పుడు 10 బంకర్లు తీసుకొని వచ్చినప్పుడు 9 బంకర్లు వచ్చి 10వ బంకర్కు దాని నెంబర్ ప్లేట్ తీసి ఇంకో నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసి తీసుకొచ్చే 9 బంకర్లే. కానీ 10 బంకర్లు అక్కడ వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ని మేనేజ్ చేసి లారీ లోడును వానికి నష్టం కలిగిస్తారు. ఎవరికి? కాంట్రాక్టర్.
ఆ లారీ లోడ్ ఇక్కడ అన్లోడ్ చేస్తారు. ఈ రకంగా 4 రకాలుగా ఇప్పటివరకు మనకు ఐడెంటిఫై అయింది. ఈ 4 రకాలుగా మోసం చేస్తూ అటు ఎటువంటి వీళ్ళకి లైసెన్సు లేదు, పర్మిషన్లు లేదు, జిఎస్టీ కట్టాల్సిన పని లేదు. అదేవిధంగా ఇంకో దీంట్లో అటు బిల్డర్స్ నష్టపోతున్నారు, అదేవిధంగా గవర్నమెంట్కు నష్టము, సిమెంట్ కంపెనీ యాజమాన్యానికి నష్టం. ఒక వ్యక్తి ఎవరంటే ఇక్కడ నష్టపోయేది రియల్గా లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తుల్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు రియల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సాగర్ సిమెంట్ కానీ, రాశి సిమెంట్ కానీ, పెన్నా సిమెంట్ కానీ ఇటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంబుజా సిమెంట్ ఇటువంటి వాళ్ళకు వ్యాపారం నడవకపోవడం. లూజ్ సిమెంట్ వీళ్ళు 250 రూపాయలకు బస్తా అట్లా అమ్ముతూ అక్రమ లాభార్జన. నాట్ ఓన్లీ చిట్యాల, గతంలో మన టాస్క్ ఫోర్స్ నాగరపల్లి సిఐ గారు నాగరాజు వీళ్ళందరూ కలిసి నాగరపల్లిలో దాన్ని కర్బు చేయడం జరిగింది. గతంలో ఒక 2 నెలల క్రితం మొత్తం కేసులు కట్టారు, ఆడ సమూలంగా ఆపేయడం జరిగింది. అదేవిధంగా చిట్యాలలో కూడా ఈరోజు 5 కేసులు నమోదు చేసి ప్రస్తుతానికి 5గురు రిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దీంట్లో ఇప్పటి వరకు వెరిఫై చేస్తే 30 లారీ డ్రైవర్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. 30 లారీ డ్రైవర్లను వాళ్ళను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసి వాళ్ళను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 1500 సిమెంట్ బస్తాలు, 1500 సిమెంట్ బస్తాలు 50 కేజీల బరువు ఉంటాయి. ఇవి 4 లక్షల విలువ. అదేవిధంగా ఒక లారీ బంకర్ సీజ్ చేయడం జరిగింది.